ఈ అమౌంట్కి ఈడ నేర్పించే వర్క్కి అసలు ఎటువంటి సంబంధమే లేదు. సార్ చెప్పిన పుస్తకాల్లో కూడా అవసరం లేదు మాకు, అది ఇక్కడికి ఎక్కిపోయింది. ఇక మైండ్లో మనం ఏమంటారంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. మనకు గురువు గారుగా కేఎస్ బాబా గారు దొరకటం. ఇప్పటి వరకు 11 బ్యాచ్ల ద్వారా ఇది మీది 93. హాయ్ అండి, ఉదయనాథ్ నుంచి వచ్చిన. మాది సూర్యాపేట, జగ్గేపేట నుంచి వచ్చాను. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను నకరికల్ నుంచి వచ్చాను. ఖమ్మమే సార్ నాది. కారేపల్లి నుంచి వచ్చాను. సత్పల్లి నుంచి వచ్చాను సార్. నేను కుత్తడం నుంచి వచ్చాను. సత్తుపల్లి అంటే నియర్, ఇంకా వెనక బ్యాచ్లకి వెళ్తే మొత్తం లాంగ్ నుంచి వచ్చారు. నా పేరు శివకుమార్. నా పేరు సాదిక్. నా పేరు వేణు. నా పేరు బాలు అండి. నేను సందీప్. నా పేరు నవీన్. నా పేరు సత్య. నా పేరు ఉదయ్. నా పేరు గోపి. మేబీ ఈ బ్యాచ్లోనే కొంచెం సరౌండింగ్ ఉందన్న. అసలు మన ఊర్లో ఏంటంటే కర్నూలు, ఒంగోలు, హనుమాన్ జంక్షన్, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, వరంగల్, హైయెస్ట్గా బెంగళూరు. దేనికైనా మేము రెడీ అయి ఉంటాం. ఒక సోల్జర్స్ లెక్క ఉంటాం సార్ మేము ఎప్పటికీ. అందరూ సాటిస్ఫై చేయడం చిన్న విషయం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అందరూ అనుకుంటారు బయట. నాకు ఈ ఎడిటింగ్లో జీరో నాలెడ్జ్. మళ్ళీ అంటే హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ ఎడిటింగ్ వర్క్స్ అక్కడికి ఏం పంపిస్తాం లేకుండా నాకు ఎడిటింగ్ గురించి, ఫోటోషాప్ గురించి అసలు నాకు పర్ఫెక్ట్గా తెలియదు, అసలు జీరో నాలెడ్జ్ అనమాట. మనకు వర్క్ రానప్పుడు ఏం చేస్తాం, బయట వేరే వాళ్ళకి ఇచ్చి చేయించడం జరుగుతుంది. పైన చెప్పుకుంటూ పోతారు అని అనుకోవచ్చు అని నేను కూడా అనుకున్నా. వీడియో ఎడిటింగ్ ఇప్పుడు ఇంతకుముందు అసలు నాకు ఏంటిదో తెలియదు. అది FCP అనేది కూడా నాకు తెలియదు వాస్తవానికి. అక్కడ డిలే కావటం వల్ల వర్క్ విషయంలోకి వస్తే ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాను. అంటే ఇక్కడ ఈ ఎడిటింగ్ కూడా కాకుండా మనం ఎలా ఉండాలి, ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇక్కడ బాబా దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ గురించి ఎంతో చెప్పాలంటే ఇప్పుడు ఒక ఈ మైక్ పట్టుకొని 2 నిమిషాలు చెప్తే అది ఎండ్ కాదు. సార్ అంతే. ఇక మన వీడియో మనం ఎందుకు చేసుకోకూడదు. సార్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ప్రాబ్లంని రెక్టిఫై చేసి దాని గురించి చెప్పి దాని నుంచి డెప్త్గా తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. మీరు మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన అబ్బాయి ఏదో చేయాలన్న తపంతో ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు కొన్ని పోస్టులు పెట్టేవాడు ఫస్ట్లో మా దాంట్లో ఖమ్మం టౌన్లో. ఒక్కో దాని వెనక ఒక కవి కనబడేవాడు నాకు. ఏంటి, నేను జర్నలిస్ట్ కదా, భలే రాస్తున్నాడు ఈ అబ్బాయి అంటే మనసులో ఉంటేనే బయటకు వస్తుంది. కాబట్టి అతను మనకి దొరకడం మంచి అదృష్టం. నా వర్క్స్ నేను పర్ఫెక్ట్గా చేసుకోగలని ఒక నమ్మకం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒక వీడియో ఎడిటింగ్ అనే కాదు, ఫోటోగ్రఫీ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మారుతుంది. 1 వీక్లో ఏం నేర్పిస్తారు అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ వచ్చి ఇప్పుడు వెళ్ళే టైంలో పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అన్నీ. సార్ ఎంతో డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతిదీ మంచిగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ సార్. మాకు కరెక్ట్గా మేము అంత దూరం నుంచి వచ్చినందుకు ప్రతి దానికి రియాక్ట్ అయ్యి ఫుడ్ విషయం కానీ, మా ఇంట్లో కూడా ఫుడ్ ఇట్లా వండరో కానీ మా మేడం అనొచ్చో వదిరమ్మ అనొచ్చో కానీ మా తోడబుట్టు లెక్కనే ఒక దగ్గరుండి ఇది ఇట్లా కాదు అది అట్లా అని దగ్గరుండి మమ్మల్ని గైడెన్స్ చేసేది. నా వర్క్స్ నేను నేర్చుకోవాలని ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నాను. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాటెక్, టీచర్స్, ఇన్విటేషన్స్, ట్రెడిషనల్ వీడియో చేయడం అనేది 100% నేర్చుకున్నా. మెయిన్ ఏంటంటే సారు అంటే అందరు చెప్తారు, చెప్పడం ఎవరైనా చెప్తారు, కాకపోతే సారు చెప్పే పద్ధతి వేరుంటుంది. కానీ సార్ వల్ల మేము ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నా ఫోటో నేనే ఎడిట్ చేసుకోగలనన్న నమ్మకం నాకు వచ్చింది. 15 years హైదరాబాద్లో వర్క్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో చేశాను. ఎక్స్పీరియన్స్ ఉంది. పని లేదు, 3, 5, 7 డేస్లో అయితే నాకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. అంతే. ఇంకా నేను నా సొంతంగా నేను చేసుకోగలుగుతాను, ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్పినా చాలా తక్కువ అండి. ఆయన టైమింగ్ కనీసం 6-7 monthsలో అయ్యే కోర్సుని 7 daysలో నడిపించడం అంటే మామూలు విషయం కాదండి. కాకపోతే ఇక్కడికి వచ్చాక అన్న చేపించింది సినిమాటిక్ కూడా వీడియో చేద్దాం అనే ఫీల్కి వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ ఎడిటింగ్ కూడా కాకుండా మనం ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలని అన్న అది నేర్పించారు. తక్కువ మెంబర్స్తో నేర్పడం అనేది చాలా అసలు మంచి పాయింట్ అన్న. సారు ఎందుకు ఎంచుకున్నాడో నాకైతే తెలియదు, కానీ సూపర్ సార్. తనకున్న వర్క్ అందరికీ పంచాలన్న ఆలోచన రావడం అంటే అసలు దేవుడిచ్చిన గిఫ్ట్ అది. మార్కెట్లో కొత్త టెక్నీషియన్స్ రావడం వల్ల 10 వర్కులు చేయమని ప్రెజర్ ఉండదు. ప్రశాంతంగా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు. రెండోది, ఒక వర్కర్కి పని ఎప్పటికీ పోదు, తను పని చేసుకుంటూనే ఉంటే తనకు రావాల్సింది వస్తుంది. అండ్ ఏదైనా మనం తెలుసుకున్నప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుద్ది, దాని గురించి సెర్చ్ చేస్తే నాలెడ్జ్ అవుద్ది. బట్ అది మనకి డబ్బులు తెచ్చిపెట్టదు.
దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మన స్కిల్ లాగా మారుతుంది. నీవు మాట్లాడితే మిత్రం చాలా బాగుంది మొత్తం అది. అట్లా మాట్లాడుకుంటే బాబా దగ్గర వచ్చిందంటే MBA స్టూడెంట్ కాబట్టి మాట్లాడటం వల్ల అనేది ముందు నేర్పుతాడు ఫస్ట్. అది చాలా అవసరం కూడా ఇప్పుడు. ఎందుకంటే 2-3 ఉంటారు ఖచ్చితంగా, ఎంత మైక్ పిచ్చినా సరే, ఎంత చెప్పన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ అనే ఆన్సర్ చూపిస్తుంటారు. కానీ బాబా చెప్పిన ప్రతి ఒక్కటి గ్రూప్లో పెడుతుంటాడు. ప్రతిదీ మా గ్రూప్ ఇట్లా వాయిస్ ఉందని చెప్పేసి ప్రతి పెడుతుంటాడు. అందువల్ల ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది మొత్తం అని. ఒక్కటని కాదు, లెక్కలేని జస్ట్ ఎడిటింగ్ గురించే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ టు పిన్. చిన్నప్పుడు ఒక పాపని ఎట్లయితే పట్టుకొని బాబుని నడిపేయడానికి అడుగులు వేస్తారో ఆ విధంగా మా సారు అట్లా తీసుకెళ్ళిండు. ఇక సార్లు మాకు స్కూల్లో పంతులు అంతా కూడా అంత రెస్పెక్ట్ ఉండకపోయేది, కానీ సార్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాం. సార్ అంతే ఇక.